హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అవును, మీరు చూస్తున్న థంబ్నెయిల్ కరెక్టే. ఈ వరదలకి కారణం ఎవరు? గవర్నమెంటా, ప్రకృతా, లేక మనమా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరియు మీ విలువైన కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చేద్దాం. నా ఒపీనియన్ ప్రకారం మనమే. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? లేక ఇతనేంటి మనం అంటున్నాడు అనుకుంటున్నారా? కానీ నేను చెప్పేది 100% కరెక్ట్. ఈ విపత్తులకి, వరదలకి కారణం మనమే. ఒకప్పుడు వర్షం వస్తే ఆ వాటర్ పోవడానికి మన దేశంలో లేదా మన రాష్ట్రంలో కెనాల్స్ అంటే తెలుసు కదా, కాలువలు, డ్రైనేజీలు ఇలాంటి వ్యవస్థ బాగుండేది. కానీ ఇప్పుడు సిటీస్ డెవలప్ అవుతున్న కొద్దీ కెనాల్స్ అనేవి కనిపించకుండా పోయాయి. అట్లీస్ట్ డ్రైనేజెస్ అయినా కరెక్ట్గా ఉన్నాయా అంటే అవి కూడా కరెక్ట్గా లేవు. కాలువలను ఆక్రమించి ఇల్లు కట్టేస్తున్నారు, డ్రైనేజెస్ని కూడా ఆక్రమించేస్తున్నారు. అట్లీస్ట్ డ్రైనేజెస్ ఉంటున్నాయి అంటే దానికి కారణం మన ఇంట్లో వేస్ట్ వాటర్ పోవడానికి, బురద నీళ్ళు పోవడానికి మాత్రం అట్లీస్ట్ వాటినైనా ఉంచుతున్నారు. ఈ వేస్ట్ వాటర్ పోవడం అనే కాన్సెప్ట్ లేకపోతే ఈ డ్రైనేజెస్ కూడా ఉండకపోయేవేమో. ఇంకా వర్షం వచ్చినా ఈ మన ఇంట్లో వేస్ట్ వాటర్ అయినా, చెత్త చెదారం అయినా అన్నీ కూడా ఈ ఇరుకు సందుల డ్రైనేజ్లోంచే వెళ్ళాలి. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో తుఫాన్లు, సైక్లోన్లు వస్తే వచ్చే వర్షపు నీరు అంతా ఎలా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది? ఒకసారి ఆలోచించండి. ఈ చిన్న ఇరుకు సందులైన డ్రైనేజ్లో నుంచి అంత పెద్ద తుఫాన్లు, సైక్లోన్లు వచ్చినప్పుడు వర్షం వాటర్ వెళ్ళాలంటే కష్టం కదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సిచ్యువేషన్ ఏంటంటే రీసెంట్గా వచ్చిన విజయవాడ వరదలు. ఈ విజయవాడ వరదలు చూసుకుంటే సరైన డ్రైనేజీ వ్యవస్థ ఉండి బుడమేరుని ఎప్పటికప్పుడు క్లీన్ చేసి ఉంటే, అంటే గుర్రపు డెక్క, చెత్త చెదారం, వ్యర్థాలు ఇలాంటివి క్లీన్ చేసేసి ఉంటే ఈ వరద వచ్చే టైంకి ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చి ఉండేది కాదేమో. అంటే మీ అందరికీ తెలుసు కదా, విజయవాడలో సింగనగర్, భవానీపురం ఇలాంటి ఏరియాలు మునిగిపోవడానికి కారణం బుడమేరు అనే చిన్న ఒక ఏరు లాంటి కాలువ. ఆ కాలువ కనుక గట్లు పటిష్టంగా ఉండి ఈ గుర్రపు డెక్క, చెత్త చెదారం లేకుండా కరెక్ట్గా ఉండుంటే ఆ బుడమేరు గట్లు గండి కొట్టుకోకపోకుండా ఉండేవి. అప్పుడు మనకి విజయవాడలో ఇంత పెద్ద వరద వచ్చేది కాదు. అలాగే రీసెంట్గా మనం పొలిటీషియన్స్ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే బుడమేరుని 90% వరకు ఆక్రమించేశారంట. సో ఆ ఆక్రమణలు కూడా లేకపోయింటుంటే మనకి ఇంత పెద్ద ప్రమాదం ఉండేది కాదు. ఇక గవర్నమెంట్ విషయానికి వస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా మనం గవర్నమెంట్ని నిందించడం తప్ప అసలు ఆ ప్రాబ్లం ఎలా వచ్చింది, దానికి సొల్యూషన్స్ ఏంటి, దానిలో మన పబ్లిక్ పాత్ర ఏంటి అని ఆలోచిస్తే ఫ్యూచర్లో అయినా ఇలాంటి సిచ్యువేషన్స్ రిపీట్ కావు. దీనికి మన బాధ్యతగా ఒక ఇల్లు కట్టేటప్పుడు కానీ, కొనేటప్పుడు కానీ ఆ ప్లేసు, ఆ ఇల్లు ఏ నేల మీద కట్టారు, అది ఏమైనా చెరువు లేదా కాలువ కబ్జా చేసి కట్టారా, సరైన డ్రైనేజీ వ్యవస్థ ఉందా, ఉంటే ఆ డ్రైనేజీ కెపాసిటీ ఏంటి అని ఆలోచిస్తే ఇటువంటి పరిస్థితులు రావు. మనకెందుకులే అవన్నీ, చీప్గా ప్లేస్ ఆర్ బిల్డింగ్ దొరికేస్తే కొనేసామా, ఇల్లు కట్టేసామా, ఏమైనా వస్తా బిల్డరు లేదా కాంట్రాక్టర్ చూసుకుంటాడు, మనకేటి సంబంధం అని అనుకుంటే ఇలా వరదలు వచ్చినప్పుడు ఎవరు కూడా మనకి సహాయం చెయ్యలేరు కూడా. మరి గవర్నమెంట్ బాధ్యత ఏంటి అంటే, గవర్నమెంట్స్ కూడా ప్లానింగ్ ఇచ్చేటప్పుడు, అంటే బిల్డింగ్ కట్టుకోవడానికి ప్లాన్ ఇస్తారు కదా, ప్లాన్ ఇచ్చేటప్పుడు, పర్మిషన్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా వెరిఫికేషన్ చేసి అధికారులు కూడా కరెక్ట్గా వర్క్ చేస్తే ఇలాగా మనకి కాలువలు కబ్జాలు అవ్వడం, డ్రైనేజీలు కబ్జాలు అవ్వడం జరగదు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రీసెంట్గా తెలంగాణలో హైడ్రా. నన్ను అడిగితే తెలంగాణ గవర్నమెంట్ మంచి డెసిషన్ తీసుకుంది, కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం. హైడ్రా చక్కగా కాలువలు ఆక్రమించిన వారిని, చెరువులను కబ్జా చేసిన బిల్డింగ్స్ని కూలుస్తుంది. నేను అనుకోవడం మీరందరూ కూడా న్యూస్లో చూసే ఉంటారు. అలాగే గవర్నమెంట్ కూడా పైన ఫొటోస్లో చూపించినట్టు ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్లో స్టామ్ వాటర్కి సపరేట్గా ఒక డ్రైనేజ్ వాటర్కి సపరేట్గా ఒక డ్రైన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అలాగే కెనాల్స్ అంటే కాలువలు, చెరువుల్ని ఆక్రమించిన వారిని కఠినంగా వ్యవహరించి అవన్నీ తొలగించి వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలి. అప్పుడే ఇలాంటి విపత్తుల నుంచి మనం కాపాడుకోగలుగుతాం. ఏదో విపత్తు వచ్చింది, వరద వచ్చింది, అప్పటికప్పుడు సహాయ కార్యక్రమాలు చేసేసాము, చేతులు దులిపేసుకున్నామంటే
కుదరదు కదా. తర్వాత ఎప్పుడైనా సరే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయితే మళ్ళీ ఇదే సిచ్యువేషన్లో మళ్ళీ ఇలాగే 2 లక్షల మంది, 3 లక్షల మంది లేదా 5 లక్షల మంది ఇబ్బందులు పడతారు. ఎంతో నష్టం. ఇప్పుడు విజయవాడలో మీరు చూసుంటే ఒక్కొక్క ఫ్యామిలీ వాళ్ళ పుస్తకాలు, పిల్లల పుస్తకాలు తడిచిపోయాయి, వాళ్ళ డాక్యుమెంట్స్ తడిచిపోయాయి, బట్టలు తడిచిపోయాయి, తినే వస్తువులు పాడైపోయాయి, వాళ్ళ యొక్క వెహికల్స్, 2 వీలర్స్ పాడైపోయాయి, కార్లు పాడైపోయాయి, ఫ్రిడ్జ్లు పాడైపోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చూసే ఉంటారు ఫొటోస్లో, టీవీస్లో ధాన్యం, బియ్యం అన్నీ పాడైపోయి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఏ పొజిషన్కి వచ్చారంటే మళ్ళీ వాళ్ళు అవన్నీ సంపాదించుకోవడానికి మళ్ళీ 1 సంవత్సరము, 2 సంవత్సరాలు పడతాయి. సో గవర్నమెంట్ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ప్రికాషనరీ మెథడ్స్ తీసుకోవాలి. అలాగే మన వంతు బాధ్యతగా కూడా మనం కూడా చూసుకోవాలి. ఈ రివర్స్, రిజర్వాయర్స్, కెనాల్స్ని, పాండ్స్ని, డ్రైనేజెస్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ వాటర్ ఫ్లో కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఎక్కడైనా సరే ఆక్రమణలకు గురవుతున్నా లేదంటే డ్రైనేజీలు కరెక్ట్గా శుభ్రంగా లేకపోయినా మనం కూడా గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేస్తూ వాటిని ఎప్పటికప్పుడు నీట్గా ఉండేటట్టుగా, వాటర్ ఫ్లో అనేది కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. అప్పుడు మనం ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు, ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోగలుగుతాము. చివరిగా నాదొక సజెషన్. ఇలాంటి విపత్తుల సమయంలో రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ప్రజలకు అందరూ సపోర్ట్ చేయాలి. అప్పుడే ప్రజలకి మనం భరోసా ఇవ్వగలుగుతాము. అలాగని ఎక్కడో విజయవాడలో వరదలు వచ్చాయంటే మనకేంటిలే, మన ఇంటి దగ్గర వరదలు రాలేదు కదా, మన ఇంటి పక్కల డ్రైనేజీలు లేకపోతే ఏమైంది, కాలువలు శుభ్రంగా లేకపోతే ఏమైంది అనుకుంటే కుదరదు. ఇప్పుడు విజయవాడలో ఎవరైనా వరద వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? అంత పెద్ద సిటీకి, అంత పెద్ద ప్లేస్ ఉన్న ఏరియాలోనే ఎంత భయంకరమైన విపత్తు వచ్చింది. సో రేపు పొద్దున్న మన ఇంటి దగ్గర, మన ఊర్లో కూడా రావచ్చు. కనుక మన జాగ్రత్తగా మన ఇంటి చుట్టుపక్కల, మన ఊర్లో కెనాల్స్ ఎలాగున్నాయి, రిజర్వేర్స్ ఎలాగున్నాయి అని చూసుకొని వాటిని గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేసి వాటి తాలూకు పరిస్థితిని కరెక్ట్గా వివరించగలిగితే గవర్నమెంట్ కూడా తనకి చేతనైన పద్ధతిలో వాటిని క్లీన్ చేయగలుగుతారు, నీట్గా ఉంచగలుగుతారు. వాటిని ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తారు. సో ఇప్పుడు చెప్పండి, ఇలాంటి వరదలకి, విపత్తులకి కారణం ఎవరు? మనమా, ప్రకృతా, లేదా గవర్నమెంటా? మీ యొక్క ఆన్సర్ని ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఆగండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.